నేనే స్వామి. చెప్పండి తమ్ముడు స్వాములు. నాకు చాలా టెన్షన్ గా ఉంది స్వామి. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, కాన్సన్ట్రేషన్ అసలు చేయలేకపోతున్నాను స్వామి. ఓ సింతేనా స్వాములు, దీనికే ఎంత టెన్షన్ పడుతున్నారు మీరు? ఏంటి స్వామి మా ప్రాబ్లం అంత తేలిగ్గా తీసుకున్నారు? మరి లేకపోతే ఏంటి స్వాములు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మీరు ఇంత టెన్షన్ పడిపోతే ఫ్యూచర్ లో ఇంకా పెద్ద పెద్ద టెన్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్యూచర్ లో వచ్చే టెన్షన్ పక్కన పెట్టండి స్వామి. ప్రెసెంట్ లో ఉండే టెన్షన్ పోగొట్టే మార్గం చూపించండి స్వామి. సరే, మీ అందరికీ కూడా ఒక మంత్రాన్ని చెప్తాను, కానీ అది చాలా నిష్ఠగా పఠించాలి. అప్పుడే మీ టెన్షన్లన్నీ పూర్తిగా పోతాయి. సరే స్వామి. అందరూ కూడా చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని నాతో పాటు చెప్పండి. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరాననే వరాననే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ మంత్రాన్ని ఇంటికి వెళ్ళాక నిష్ఠగా నేల మీద కూర్చొని 11 సార్లు చదవండి. చాలు, మీ టెన్షన్లు అన్ని పోతే. అలాగే ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తారు. అలాగే చదవండి కాన్సన్ట్రేషన్ పెట్టి. డెఫినెట్ గా ఉన్న టెన్షన్ అయితే ఎగ్జామ్ టెన్షన్ పోతుంది. అలాగే మీరు కూడా ఈ రామనామాన్ని కంటిన్యూస్ గా 11 టైమ్స్ జపించండి. నేను మీ తేజ సైనింగ్ ఆఫ్ జై హింద్, జై శ్రీరామ్. బై బై.